పవన్ కళ్యాణ్ గురించి మరలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడితే నిన్ను మా వాళ్ళు చంపేస్తారంటూ గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు అమరావతి రోడ్లోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏ విధంగా అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. గత వారం నుంచి చూస్తున్నాము, ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో గతంలో ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వారు కూడా ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాటం కలిగించి కులాలకి మతాలకి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేయాలి, ఏ రకంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ప్రజలకు ఏ రకంగా మంచి చేద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రతిపక్ష హోదా లేనటువంటి, ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటటువంటి వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ కూడా ఏ రకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది చూసాం, గత వారం నుంచి చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి పెద్ద మనుషులు కూడా ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఏ రకంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకడొచ్చాము నరికేయమంటాడు, ఒకడొచ్చాము రాత్రి నరకండి పొద్దున్న పరామర్శించమంటాడు, ఒకడేమో మళ్ళా మేమే వస్తాం, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తామంటాడు, ఇంకోడేమో అధికారం కోల్పోయిన తర్వాత కూడా మేమే అధికారంలో ఉన్నామనే అహంకారం లాగా ఫీల్ అవుతూ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మహిళలను కూడా తిడతాం. అంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తద్వారా కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు పెట్టి, ఎందుకంటే వాళ్ళకి నైజం కదా, వాళ్ళకి అలవాటు ఉంది. గతంలో ఆ పార్టీ పుట్టికేంటి, పేరుకే వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది, అది వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు కదా అది. దాన్ని మళ్ళా ఒకసారి రాష్ట్రంలో తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటిది అది నిజంగా రాజకీయ పార్టీనా? ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. మా నాయకుల గురించి మాట్లాడుతున్నాం. అరే నిజంగా చంపేస్తారా బాబు, నిజంగా నువ్వేదో రేత్రి పోవాలన్నావు, నువ్వు నిజంగా చంపేస్తారు, అంతదాకా తెచ్చుకోవద్దు. నువ్వు జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వయం పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడా కూడా నోరు విప్పిరాట్లా. మా ధ్యేయం రాష్ట్రం అభివృద్ధి చెందడమే, మా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ మంచి జీవితాన్ని అందించడమే అనే ఆలోచనతో జనసేన పార్టీ అంతా కూడా మేము ముందుకెళ్తుంటే మా నాయకుడి గురించి ప్రేలాపలు వెళ్తున్నావు. పేరు నాకు నిజంగా నేను అరే నీ శవం ఎక్కడుందో కూడా తెలియదురా బాబు. మళ్ళా నిజంగా ఒక నిమిషం మా వాళ్ళు కన్నేరు చేస్తే నీ శవం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు పేరుందని జయదేవ్ చెప్తున్నాను. నీకు ఇంత ముందు కూడా చెప్పాము, నీకు నువ్వు ఏమైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వస్తే నీకు ఒలుస్తామరా బిడ్డ అని ఇంత ముందు కూడా చెప్పాం. నుంచి కనుక నోరు చేస్తే పేరుందని నీ బాడీ దొరికితే పోస్ట్ మార్టం అవుతుంది, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతావు అని చెప్పేసి కూడా పేరున నీకు హెచ్చరిక చేస్తారు. నీకు ఎందుకంటే ఇప్పుడు దాకా సమయం పాటించావు, ఎంతమంది తెలినా కానీ ఒక రాజకీయ నాయకుడు అనుకుంటాను చెప్తే నువ్వు ఎంత రోడ్డు సైడ్ ఎదవని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా నేను చూస్తున్నాను. నీ యొక్క మాటలు కానీ, నీ ఎక్కడి చేష్టలు కానీ, నీ హావభావాలు కానీ వాళ్ళు చూసి నేను అరే ఈడికా ఇంతకు ముందు మనం ఓట్లేసింది అని సిగ్గులు పడుతున్నారా సమాసి. ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్తున్నా, పెద్దవాడు అయిపోయి నిన్ను మాట్లాడాలంటే నాకు కూడా బాధ వస్తుంది. కానీ నిన్ను ఇట్లా వదిలిపెట్టే నీ ఇష్టం వచ్చినట్టు మురిగే స్థాయికి వచ్చావు కాబట్టి మరొకసారి చెప్తున్నా, అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. మేము రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఈ రాష్ట్రంలో మేము మంచి చేయడానికి, నీకులాగా దోచుకుంటాను కదా యాదవ. సిగ్గుండాలి మళ్ళా రోజు తెలియచి మాట్లాడతానికి. మా నాయకుడు చూపిస్తున్నావు, మాట్లాడాం. మీకు సహనం కోల్పోయిన తర్వాత మాట్లాడదు చెప్తే మిమ్మల్ని భరించిన తర్వాత మేము ఇప్పుడు వస్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను కూడా నీ యొక్క శాస్త్రంలో చూసి ఉండేది మాట్లాడతాం. అట్లాగే మాకు కూడా సహనం ఉంటుంది,
సహనం దాటిన దాకా తెచ్చుకుంటే ఇట్లాగే నువ్వు మాకు తిట్టులు తినమని వస్తుందని చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. ఒకసారి చూడండి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఏ రకంగా తయారయ్యారో. ఇట్లాగ ఇంకో నెల 2 నెలలు రోజులు పెడితే వీళ్ళందరూ కూడా పిచ్చెక్కి ప్రజల్ని పిచ్చోడేం చేస్తారు, కొరుకుతారు, రాళ్ళు చూస్తారు. ఆ స్థాయికి వచ్చేటట్టుగా వీళ్ళందరూ తయారయ్యారు.